దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. గమనించినట్లయితే గనక లోకంలో అనేక మంది జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు, జ్ఞానవంతురాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే ఈ లోకంలో చదివి ఒక గొప్ప ప్రయోజకులుగా మారి వారు సంపాదించినటువంటి జ్ఞానము కేవలము ఈ లోకం వరకే ఉపయోగపడుతుందండి. అయితే ఇక్కడ బైబిల్లో చెప్పే జ్ఞానం వచ్చి పర సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము ఈ లోకంలోనూ ఉపయోగపడుతుంది. నువ్వు మరణించిన తర్వాత నిత్య జీవం చేరుకోవాలంటే ఈ యొక్క జ్ఞానం నీకు ఖచ్చితంగా ఉండాలి. ఈ జ్ఞానం ఏమనంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అదే జ్ఞానము అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఇటువంటి పర సంబంధమైనటువంటి జ్ఞానము నిత్య జీవానికి నేను చేరుస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము నేను ఈ లోకం వరకే ఉంచగలుగుతుంది. కాబట్టి నువ్వు పర సంబంధమైనటువంటి జ్ఞానమును పొందుకొని ఆయన యొక్క మార్గంలో నడిచి ఆయన యొక్క కట్టడల చొప్పున నువ్వు ఉన్నట్లయితే కనుక నిత్య జీవం అనేటటువంటి బహుమతిని నీకైనా ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి అటువంటి కృపను దేవుడు నిశ్చయముగా మనందరికీ కూడా అనుగ్రహించి సహాయము చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమగలైన యేసయ్య, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలము అని చెప్పావు ప్రభా, స్తోత్రం. అటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించవలసిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.